సత్పురుషుల చరిత్రలో ఇటువంటివి లేవు. గోపీచందుడు జలంధరుని పెంటకుప్పలో పాతిపెట్టాడు. అయినా ఆ మహాత్మునికి ఏ విషాదము కలగలేదు. పైగా ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించును. సత్పురుషులు సూర్యుని వంటివారు. వారి కృప ప్రకాశం అపారం. వారు చంద్రుని వలె చల్లనివారు. వారి కృప వెన్నెల వలె సుఖాన్ని కలగచేస్తుంది. వారు కస్తూరి వంటివారు. వారి కృప కస్తూరి పరిమళ సమానం. వారు చెరుకు రసం లాంటివారు. ఆ రసమాధుర్యం వారి కృప. వారు దుష్టులందును శిష్టులందును సమదృష్టిని కలిగి ఉంటారు. పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. నిర్మల గోదావరి నదీ జలాలలో జీవులు తమ కామ క్రోధాది అరిషడ్వర్గాలను వస్త్రాలను శుభ్రం చేసుకుంటారు. అదేవిధంగా సర్వ పాపాలను ప్రక్షాళనం చేయగల మీ పాద పద్మాల దర్శనం పవిత్ర గోదావరి నది సాన సమానం. ఈ మాయా ప్రపంచంలో మాటి మాటికి మేము మలినులమైపోతున్నాము. అందువలన మాకు సత్పురుషుల సందర్శనం అవసరం. గోదావరి నది నీటిలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలను తెస్తారు. వాటి మురికి తొలగించకపోతే గోదావరి గొప్పతనం ఉంటుందా? అట్లే తాపత్రయాలతో తపించిపోతున్న వారికి నీవు చల్లని నీడనిచ్చు వృక్షానివి. ఓ కరుణామయ గురుదేవ, మమ్ము ఆవేదనల నుండి కాపాడు. నీ చల్లని దయ లోకోత్తరమైనది. చెట్టు కింద కూర్చున్నా ఎండవేడిపోయి చల్లని నీడ దొరకకపోతే ఆ చెట్టును నీడనిచ్చు చెట్టని ఎవరంటారు? నీ అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది సరిగ్గా జరగదు. ధర్మస్థాపనకు శ్రీకృష్ణుడు అర్జునుని సఖునిగా చేసుకున్నాడు. సుగ్రీవుని దయ వలన విభూషణుడు రాముని అనుగ్రహం సంపాదించాడు. సత్పురుషుల వలననే భగవంతుని ఆరాధన. వేద శాస్త్రాలు వర్ణించలేని పరబ్రహ్మము సగుణ సాకార రూపంలో భూమిపై అవతరించుట వలన పరబ్రహ్మ యొక్క ప్రాముఖ్యం తగ్గింది. దామాజీ వైకుంఠపతియగు రుక్మిణీ వల్లభుని మహరును చేశాడు. చోకామేళా కోసం భగవంతునితో గేదెల కళేబరాలను మోయించాడు. సచ్చిదానంద ప్రభువు కంటే సత్పురుషులు గొప్పవారు. వారి అపార మహిమ తెలుసుకొని జగన్నాథుడు సక్కుబాయికి నీళ్లు మోశాడు. ఓ సద్గురు సాయినాథ, షిరిడీ గ్రామ నివాస, ఇంకా 1000 మాటలెందుకు? నీవే మాకు తల్లివి తండ్రివి. నీ లీలలను ఎవరూ తెలుసుకునలేరు. మూడులు జడులు అయిన జీవులను ఉద్ధరించుటకై నీవు షిరిడీ వచ్చినావు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించినావు. గుడ్డ పీలికలతో ఒక చెక్క పలకను పైకి వేలాడగట్టి దానిపై పరుండి భక్తులకు నీ యోగ సామర్థ్య శక్తిని చాటినావు. అనేకులకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించావు. ఊది ప్రసాదంతో ఎందరెందరివో రోగాలు పోగొట్టావు. ఐహిక శారీరక కష్టాలు తొలగించడము నీకు అసఖ్యము కాదు. గజరాజుకు చీమ బరువా? ఓ గురుదేవా, నీ పాదములకు నా ప్రణతులు. దీనులను అనుగ్రహించు. నీవు వైద్యులకు వైద్యుడవు, రాజులకు రాజువి, కుబేరులకు కుబేరుడవు. నీకంటే శ్రేష్ఠులెవరూ లేరు. దేవతలను పూజించుటకు యోగ్యమైన పదార్థాలు లేవు. సూర్యుని ఇంట దీపావళి ఏ వస్తువుతో జరుపుకుంటారు? అగ్నిని దహించడానికి వేరే ఏ అగ్నిని తేగలము? సముద్రుని దాహము తీర్చడానికి భూమిలోని నీరు సరిపోతుందా? ఓ సాయి సమర్థ గురుదేవా, పూజకు ఉపయోగపడు వస్తువులన్నీ నీ అంశాలే. అనుభవ జ్ఞానం లేకుండా పరమాత్మ తత్వం గురించి ఊరికే పదజాలంతో వర్ణించుట నిరర్థకం. వ్యావహారికంగా నీ పూజ చేయటానికైనా నేను సమర్థురాలిని కాను. మనస్సులోనే అన్నీ సంకల్పించుకొని నిన్ను పూజిస్తాను. దయతో నా పూజను స్వీకరించు. ప్రేమాశ్రువులతో నీకు పాదాభిషేకము చేసి సద్భక్తి అను చందనంతో తిలకం దిద్దుతాను. శబ్దాలంకారములతో నీకు కఫ్నీ కప్పుతాను. ప్రేమ పుష్పాల మాల నీ మెడలో అలంకరిస్తాను. దుర్గుణాలను ధూపంగా కాలుస్తాను. నీ పవిత్ర స్పర్శతో దుర్గుణాలు కాలిపోయి సద్గుణాల సువాసనలు వెదజల్లుతాయి. ధూపం ఎక్కడ వేసినా ఆ ధూప ద్రవ్యాలు అగ్నిని తాకగానే వాటి సువాసనలు వెదజల్లుతాయి. అట్లే
గంగలోని మురికి తొలగిపోగానే నీరు పవిత్రమైనట్లు మనసులోని మాలిన్యం కాలిపోగానే మనసు నిర్మలమవుతుంది. గురువర్య, వైరాగ్య ప్రభలు వెదజల్లేలా మాయా మోహాల దీపాన్ని వెలిగిస్తాను. నీ ఆసనానికి నిష్ఠ అనే సింహాసనాన్ని అమర్చినాను. దానిపై విరాజమానుడవై భక్తి నివేదనను ఆరగించి దాని రసాన్ని నాకు ప్రసాదించు. నేను నీ బాలుణ్ణి. నీ పాదాలపై నాకు అధికారం ఉంది. నా మనస్సును నీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల కర్తృత్వ భావం నశించిపోతుంది. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. పుణ్యమూర్తి సాయినాథ, శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథ, దయాఘన దయాసింధు సత్స్వరూప, మాయా వినాశక, జాతి మత భేదాతీత, సిద్ధ అచింత్య, కరుణాలయ, జ్ఞానార్క, జ్ఞానదాత, సర్వమంగళ, భక్తి చిత్త మరాళ, శరణాగత రక్షక, సృష్టికర్త బ్రహ్మవు నీవు, పాలనకర్త లక్ష్మీపతివి నీవు, ప్రళయకర్త రుద్రదేవుడవు నీవు. నీవు లేని చోటే లేదు పృథ్వీతలమందు. సర్వహృదయవాసి సాయినాథ, నీవు సర్వజ్ఞుడవు. నా సర్వాపరాధములను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. భక్తి లేని సంశయములనే అలలను త్వరలో నివారించు. నీవు గోవువు, నేను నీ దూడను. నీవు చంద్రుడవు, చల్లని నీ కాంతిని నేను. నదుల రూపమైన నీ పవిత్ర పాదాలకు ఆదరంగా ఈ దాసురాలు ప్రణమిల్లుచున్నది. కృపతో నీ అభయ హస్తమును నా శిరస్సున ఉంచుము. నీ దాసుడైన నా దుఃఖాన్ని తొలగించుము.